లోక్సభ అసెంబ్లీ స్థానాలు 50% పెంపు. ఇది అప్డేట్, ఇప్పుడు బ్రేకింగ్. ఇది 2029 ఎన్నికల నుంచి అమల్లోకి. అప్పుడు తెలంగాణలో 179, ఏపీలో 263 శాసనసభ సెగ్మెంట్లు. దేశంలో 543 నుంచి 816కి లోక్సభ స్థానాలు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు. ఎన్డీఏ భాగస్వామ్యులకు చెప్పిన అమిత్ షా ముందుగానే మహిళా రిజర్వేషన్ కోటా. లోక్సభ అసెంబ్లీ స్థానాలు 50% పెంచుతున్నారా? 100% 50% పెరుగుతున్నాయి. లోక్సభ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ ఇది వస్తుంది ప్రజెంట్. ఈ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్లు తెలిపింది. దీని ప్రకారం పార్లమెంటు స్థానాలు 543 నుంచి 816కు చేరుతాయి. 4123 ఉన్న అసెంబ్లీ స్థానాలు 6185కు అవుతాయి. తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుండి 179కి పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 175 మంది ఎమ్మెల్యేల స్థానాలు 263కు చేరుతాయి. లోక్సభ స్థానాలు ఏపీలో 25 ఉంటే 38కి అయితే, తెలంగాణలో 17 ఉంటే 26కి చేరే అవకాశం ఉంది. మరి ఇందులోనన్నా బీసీలకు అవకాశం ఉంటుందా? బీసీ రిజర్వేషన్లు వస్తుందా? దీనిపైన బీసీ నాయకులు ఏం చేస్తున్నారు? ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సోమవారం సాయంత్రం ఎన్డీఏ సమావేశంలో భాగస్వామ్య పక్షాలకు కేంద్రం చెప్పింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ల నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. కాంగ్రెసేతర విపక్షాలతోనూ విడిగా భేటీ నిర్వహించారు. కాంగ్రెస్తోనూ షా మాట్లాడే అవకాశం ఉంది. నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి వీలుగా ముందుగా మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలను సవరణలు ప్రతిపాదిస్తున్నారు. మంచిదేనా ఇది? కానీ ఇలా మళ్ళా ఎవడు బాగుపడతాడు అనేది చూడాలి. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లులు తీసుకురాబోతున్నట్లు తెలిపింది. లోక్సభలో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి చకచక సీట్ల పెంపు కార్యక్రమం పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయనున్నట్లు తెలుస్తుంది. సీట్ల పెంపు దమాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని సమాచారం. ప్రాథమిక జనాభా లెక్కల వివరాలతోనే 2023 సెప్టెంబర్లో ఆమోదించిన బిల్లు ప్రకారం 2034 నుంచి మహిళా రిజర్వేషన్లకు 33% రిజర్వేషన్లు అమల్లోకి రావాలి. రాజ్యాంగ సవరణలో 173 ప్రకారం 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ఆధారంగా దేశంలో నియోజకవర్గాల పునర్విభజన చేయాలని నిబంధన ఉంది. అందువల్ల కేంద్రం మహిళా రిజర్వేషన్ల అమలును 2034 నుంచి అమల్లోకి తేనుంది ఇది వరకు భావించారు. ఇప్పుడు జనగణన 2027 మార్చి 1 కల్లా పూర్తి కానుండడంతో ప్రాథమిక జనాభా లెక్కల వివరాలు ప్రకటించి ఆ వెంటనే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టవచ్చు. ఈ అంశంపై అన్ని పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు మొదలుపెట్టి జనగణన తర్వాత అందులో వచ్చిన లెక్కల ఆధారంగా దమాషా ప్రకారం సీట్ల పెంపునకు అనుమతిస్తే ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య తేడా వచ్చే అవకాశం ఉందని తొలి నుంచి దక్షిణాది రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో సగటున లోక్సభ అసెంబ్లీ సీట్లు 50% పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనివల్ల అన్ని రాష్ట్రాలకు ఇప్పుడున్న రాజకీయ ప్రాతినిధ్యం యథావిధంగా కొనసాగే అవకాశం ఉంటుందని సమాచారం. ప్రభుత్వ ప్రతిపాదనపై స్పందించడానికి రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో మంగళవారం విపక్ష నేతల సమాచారం కానున్నది. 50% పెంచుతా ఉన్నారు. అసెంబ్లీ కానీ అసెంబ్లీలో కానీ ఇక్కడ లోక్సభలో కానీ 50% పెంచుతా ఉన్నారు. ఇంకొక చిన్న హెల్ప్ చేయండి సార్, అంగూటిగాలను జర పక్కన పెట్టండి. ఈ బిల్లుతో పాటు 100కు 100% ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నా, ఒక ఎంపీగా పోటీ చేయాలన్నా మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది పెట్టండి. ఒక ఎంపీగా పోటీ చేయాలంటే మినిమం పీజీ క్వాలిఫికేషన్ అనేది పెట్టండి. అట్లీస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్ అన్నా పెట్టి జర మూట కట్టుకోండి. ఈ దొంగలు, లంగలు, లఫంగాలు, రౌడీలు ముదిరి రాజకీయ నాయకులు అయితే వాడు వేల కోట్ల ఆస్తులు సంపాదిస్తున్నారు భయపెట్టి, కానీ వాడు ప్రజలకు ఏం చేస్తలేడు. వాడి నియోజకవర్గం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది. కానీ వాడికి మాత్రం ఎప్పుడు వాడే గెలుస్తూ ఉంటాడు, ఎప్పుడు ఆ నియోజకవర్గంలోనే చేస్తాడు. అందుంచే అంగూటిగాలను తీసేయండి. దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకొని
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అటు ఇటు పోయి దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకున్న ఈ నేతల పైన కూడా గురిపెట్టండి. సగం దరిద్రం పోతుంది, సగం పీడ పోతుంది మాకు. కానీ అటువంటివి చేయరు మీరు. ఎందుకంటే వాడు వీడు లంగా ఈ లంగా అందరు ఒకటేగా మీరంతా. ఇంత పెరుగుతాయి బీసీ రిజర్వేషన్లు ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందా? బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వచ్చినాయి కాబట్టి ఆ బిడ్డలు జరా దాంట్లో రిజర్వేషన్ ఫలాలు పొంది ఎవరొకరు ఎమ్మెల్యే అవుతున్నారు, ఎవరొకరు ఎంపీలు అవుతున్నారు. మరి నిజంగా బీసీలకు ఎక్కడ అవకాశం లేకుండా పోతా ఉంది కదా. ఈ దేశంలో 50% పైకి చిలుకు ఉన్న బీసీలకు ఎక్కడ అవకాశాలు లేకుండా పోతున్నాయి కదా. ఈ రాష్ట్రంలో మీ లెక్కల ప్రకారం 56% ఉన్న బీసీలకు ఎవడు పైకి రాకుండా పోతున్నారు కదా. మరి దీనిపైన చర్చించాల్సిన ఆవశ్యకత ఉంది కదా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ప్రిన్సిపాల్ నుంచి ప్యూన్ ఉద్యోగం నుంచి ప్రిన్సిపాల్ వరకు మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ పెడుతున్నారే, మరి దొంగ రాజకీయ నాయకులకు ఎందుకు క్వాలిఫికేషన్లు ఉండవు అని అడుగుతున్నాం. ఎన్ని మర్డర్లు చేస్తే, ఎన్ని మానభంగాలు చేస్తే, ఎన్ని రేపులు చేస్తే, ఎంతమందిని నిండా ముంచితే వాడు అంత పెద్ద లీడర్ అవుతున్నాడు. వాని ఆదిలోనే మొక్క పెరగక ముందే చిన్నగా ఉన్నప్పుడే ఆ మొక్కను కథం పట్టిస్తే ఈ దరిద్రం ఉండదు కదా సార్ మాకు.